ఈ 6వ దినం ఉపవాస దినం దేవుని సన్నిధిలోకి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి ప్రభు నామం పేరిట వందనాలు. మనము రక్షణ గురించి, రక్షణలో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదం గురించి నేర్చుకుంటూ ఉన్నాం. నిన్నటి దినాన దేవుని సన్నిధిలో దేవుడు రక్షణతో పాటు మనకిచ్చిన స్వస్థత, దాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి, దానిలో ఎలా స్థిరపరచబడాలి అన్నది మనం ధ్యానం చేస్తూ వచ్చాం. స్వస్థత అనేది దేవుని ఉద్దేశమని, దేవుని చిత్తమని, అందరూ స్వస్థపరచబడాలి అని దేవుడు కోరుకుంటూ ఆ స్వస్థతకు కావలసిన రక్షణ కార్యంలోనే స్వస్థతకు కావలసిన ఆ కార్యాన్ని కూడా దేవుడు జరిగించారు. ఆయన పొందిన ఆ దెబ్బల చేత మనకి స్వస్థతను విడుదల చేశారు. కాబట్టి ఈరోజు మనము స్వస్థతను పొందుకోవడానికి మనము విశ్వాసంతో దేవుని పాదాల చెంత చేరినప్పుడు ఖచ్చితంగా దేవుడు స్వస్థపరిచే దేవుడని నేర్చుకుంటూ వచ్చాం. రైట్. సో దేవాది దేవుడు మన జీవితంలో స్వస్థత ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. స్వస్థతలో నడవడమే ఆయన చిత్తం అని తెలుసుకున్న మనకి అసలు అనారోగ్యాలు ఎందుకు వస్తాయి, ఇది కూడా మనం తెలుసుకుంటే అనారోగ్యాలకు మూల కారణం ఏంటి అన్నది కూడా మనం ఒకసారి నేర్చుకుంటే దాన్ని మనం జయించడానికి దేవుడిచ్చిన స్వస్థతను మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది అని పరిశుద్ధాత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తూ వచ్చారు. ఆయన ఇచ్చిన ప్రేరణను బట్టి కొద్ది వాక్యం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. రైట్. మన దేవుడు ఎవరు అన్నది ముందు మనం తెలుసుకున్నాం. ఎవరైనా యెహోవా రాఫా. రాఫా అంటే స్వస్థపరిచే దేవుడు. పాత నిబంధనలో నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. పాత నిబంధనలోనే దేవుడు రాఫాగా ఉంటే మరి క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన వెల చెల్లించిన తర్వాత ఆయన యొక్క స్వస్థతని పొందుకోకుండా మనల్ని ఏది ఆపలేదు. ఆమేన్. ఒక్క అవిశ్వాసం తప్ప. సో అవిశ్వాసంతో పాటు ఇంకొన్ని కారణాలు, అసలు అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి అన్నది ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదటిగా నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఆమేన్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవుడు ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఐగుప్తీయులకి వచ్చిన ఏ రోగము కూడా ఆయన బిడ్డలకి రాకూడదు. ఉదయకాలము పద్మజ సిస్టర్ కూడా మన మధ్యలో పంచుకున్నారు. ఆ ఐగుప్తీయులకు వచ్చిన ఏ తెగులు కూడా ఇశ్రాయేలు ప్రజలకు రాకుండా అక్కడే ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ, ఒకే దేశంలో వారు వీరు కూడా ఉన్నప్పటికీ వారికి గడ్డల రోగం వచ్చింది. వారు మిడతలతో బాధించబడ్డారు. వారి పశువులు వధించబడ్డాయి. వారి తొలి సంతానం వధించబడింది. వారికి చీకటి వచ్చింది. కానీ దేవుని బిడ్డలకు అలాంటి రోగాలు ఏమీ రాకుండా, నష్టం రాకుండా దేవుని బిడ్డల్ని దేవుడు కాపాడుతూ వచ్చారు. హల్లెలూయా. సో అక్కడ దేవుడు ఏం చెప్తున్నారు అంటే ఐగుప్తులో వచ్చిన ఏ రోగము కూడా మీ మీదకి నేను రానియ్యను అని చెప్తున్నారు. అంటే నేను మీకు ప్రొటెక్షన్ ఇస్తాను అని చెప్తున్నారు. ఎప్పుడు ఈ ప్రొటెక్షన్ వాళ్ళు పొందుకోగలుగుతారు అంటే అక్కడ ఒక కండిషనల్ బ్లెస్సింగ్ లాగా మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల. అంటే ధర్మశాస్త్రాన్ని అప్పటికే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆ ధర్మశాస్త్రానుసారంగా వారు నడిస్తే వారి స్వస్థతను స్వతంత్రించుకుంటారు అని దేవుడు చెప్తా ఉన్నారు. అయితే నూతన నిబంధన సత్యం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. హల్లెలూయా. ధర్మశాస్త్రానికి ముగింపుగా ఆయన నిలవబడ్డారు. ఆయన సమాప్తము చేశారని మనం మొదటి రోజు వాక్యాన్ని చూసుకున్నాం రోమీయులకు రాసిన పత్రికలో నుంచి. ఆయన ధర్మశాస్త్రాన్ని ముగించేశారు కాబట్టి
ఆయన ఆజ్ఞలన్నీ పాటించారు కాబట్టి ఇప్పుడు మనమేం చేయాలి అంటే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసంతో ఆయన అనుసరించడం మొదలు పెడితే, విశ్వాసంతో ఆయన సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు, విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగును తాకినప్పుడు, విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మనము వేడుకున్నప్పుడు దేవుడిచ్చిన స్వస్థతను మనం స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు స్వస్థత కోసం ప్రత్యేకంగా క్రియలు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన చేసేశారు. దాని యందు నువ్వు విశ్వసిస్తే చాలు అని నూతన నిబంధన చెప్తా ఉంది. ఆమేన్. సో ఆల్రెడీ ప్రభు కార్యము చేసేశారు. దాన్ని మనం విశ్వాసంతో పొందుకోవడమే తరువాయిగా ఉంది. అది మనం నేర్చుకున్నాం. అయితే అసలు ఈ అనారోగ్యం ఎందుకు వస్తుంది? ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకసారి స్వస్థతలోకి ప్రవేశించి మరలా పాపంలో మరలా అనారోగ్యంతో పడిపోకుండా కొన్ని అసలు కాజెస్ ఏంటి అన్నది మనం తెలుసుకుంటే ఈ స్వస్థతలో, దైవిక స్వస్థతలో మనము కొనసాగగలుగుతాము. గనుక దేవుని సన్నిధిలో ఒక విషయం మాత్రం ఈరోజు మనం నేర్చుకుందాం. దీని కొరకు అసలు ఈ యొక్క అనారోగ్యం ఎందుకు వచ్చింది నిన్నటి దినాన్ని మనం చూసాం. ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రభు చేసినప్పుడు ఏది కూడా అనారోగ్యం లేదు, మరణం లేదు, వేదన లేదు, దుఃఖం లేదు. వాళ్ళని అంత మంచిగా దేవుడు సృష్టి చేశారు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆజ్ఞను అతిక్రమించారు. దానివల్ల పాపం ఎంటర్ అయింది. పాపానికి వచ్చిన జీతము మరణము ప్లస్ అనారోగ్యము అని మనం చూసాం. సో దాని నిమిత్తమై నూతన నిబంధనలోనికి వచ్చేసరికి మత్తయి సువార్త 9వ అధ్యాయము నూతన నిబంధనలోకి వచ్చేసరికి మత్తయి సువార్త 9వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఒక వ్యక్తిని మంచముతో సహా మోసుకుని వచ్చారంట. ఆయన పరిస్థితి ఏంటి అంటే పక్షవాయువు కలిగిన వ్యక్తి. అంటే ఎంత మాత్రము లేవలేడు, ఎంత మాత్రము నడవలేడు. అట్లీస్ట్ కొంచెం సపోర్ట్ ఇస్తే నడుస్తున్నాడు అంటే సపోర్ట్ ఇచ్చి నడిపించి తీసుకొద్దురు ఒక ఇద్దరు. కానీ ఈయన ఎంత మాత్రము లేవలేడు, నడవలేడు. అంటే 2 కాళ్ళు వంకర్లు పోయి ఉండొచ్చు, లేకపోతే పని చేయకపోయి ఉండొచ్చు, 2 చేతులు కూడా పని చేయకపోయి ఉండవచ్చు. సో పక్షవాతముతో పడి ఉన్న వ్యక్తి ఆయన మంచం మీదే ఉంటున్నాడు, మంచంలోనే పట్టి ఉన్నాడు. సో ఆ మంచం బలంగా వీళ్ళు మోసుకుని వచ్చారంట. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట, యేసు వారి విశ్వాసమును చూసి. ప్రతి స్వస్థతలో కూడా మనం విశ్వాసం అనేది ఒక కీ పాయింట్గా చూస్తాం. విశ్వాసము లేకుండా ప్రైజ్ గాడ్. సో ఇక్కడ ప్రభు ఏం చూస్తున్నారు అంటే నలుగురు ఎవరైతే మంచం మీద తీసుకొచ్చారో వారి విశ్వాసమును చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పెను. సో యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసాన్ని చూశారు. ఎవరైతే ఈ మంచం పట్టి ఉన్న వ్యక్తిని నలుగురు మోసుకొచ్చారో ఆ నలుగురు యొక్క విశ్వాసాన్ని చూశారు. వారికి విశ్వాసం ఉండడం వలన ఈ వ్యక్తిని దేవుడు స్వస్థపరచడానికి ఇష్టపడ్డారు. ఆ స్వస్థతను విడుదల చేయడానికి మూలము అసలు ఈయన జీవితంలో ఎందుకు ఇలాంటి అనారోగ్యం వచ్చింది అంటే, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్తా ఉన్నారు. అంటే ఈ అనారోగ్యానికి ఒక మూల కారణం ఏంటి అంటే పాపము. ఇది మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. పాపము వలన కొన్ని అనారోగ్యాలు మనము మన జీవితాల్లో తెచ్చుకుంటాం. సో అది ఎలాంటి పాపమైనా అయి ఉండొచ్చు, కానీ పాపం చేయడం వల్ల అనారోగ్యాలు వస్తాయి అన్నది ఒక రూట్ కాజ్గా, ఒక మూలముగా మనం చూడొచ్చు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను.
ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆ పక్షవాయువు గలవాన్ని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. జనులు అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. సో ఇదంతా మనకు ఆల్రెడీ తెలిసిన కాంటెక్స్టే. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఈయన పక్షవాయువుతో పడి ఉండడానికి మూలము ఆయన పాపం. సో ఆ పాపాల్ని మొదటగా దేవుడు క్షమించారు. రెండవదిగా శరీరానికి స్వస్థతనిచ్చారు. అంటే ఆయన ఆ పాపంలో అలాగే అనారోగ్యంతో నశించిపోవడం దేవుని చిత్తము కాదు. సో ఆ పాపంలో నుంచి విడుదల పొందాలి, అనారోగ్యంలో నుంచి స్వస్థత పొందాలి, చక్కగా లేచి నడవాలి. ఇది దేవుని చిత్తం ఆయన జీవితంలోనే కాదు, మనందరి జీవితంలో కూడా పాపంలో నశించిపోవడం దేవుని చిత్తం కాదు. కాబట్టే ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చారు. హల్లెలూయా. మన పాపములకు ఆయన వెల చెల్లించారు. ఆమేన్. మన అనారోగ్యాల కొరకు ఆయన శిలువ మ్రానుపై భయంకరంగా ఆయన కొరడాల చేత కొట్టబడ్డారు, చీల్చబడ్డారు, గాయాలు పొందారు. ఆ గాయాలలో నుంచి మనకి స్వస్థతను విడుదల చేశారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. మొదటి యోహాను పత్రిక ఒకసారి మాట చదువుదాం. 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా మీరు ఒకసారి ధ్యానం చేయండి. చాలా అద్భుతంగా దేవుడు రాయిపించిన మాటలు. మొదటి వచనాన్ని నేను చదువుతున్నా. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. ఏమని పిలువబడినట్లు? దేవుని పిల్లలు. మనము రక్షణ గురించి నేర్చుకున్నప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. సో ఇక్కడేమంటున్నారు? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. సో నెక్స్ట్, మనము దేవుని పిల్లలమే. ఆమేన్. మీరు తర్వాత అదంతా చదువుకోండి, మనకి టైం లేదు కాబట్టి డైరెక్ట్గా నేను 4వ వచనానికి వెళ్తున్నా. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను అని మీకు తెలియను. సో ఈరోజు మనుషులందరూ పాపులే, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో మనందరం పాపంలో పడి ఉండగా, పాపముల వల్ల వచ్చే జీతం మరణానికి మనం పాత్రులుగా ఉండగా, ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ప్రత్యక్షమయ్యారంట. ఎందుకు ప్రత్యక్షమయ్యారు? పాపములను తీసివేయుటకై. హల్లెలూయా. 5వ వచనంలో అంటారు, పాపాలని తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఈరోజు నా పాపములన్నింటినీ తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ప్రత్యక్షమయ్యారు. ఆమేన్. ఆయన యందు పాపం ఏమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ యొక్క వచనంలో అంటే, ఆయన యందు నిలిచి ఉండువాడెవడు అంటే, ఇది వరకు మనం పాపంలో పుట్టాము, పాపంలో పెరిగాము, పాపం చేస్తూ వచ్చాం. కానీ ఒక్కసారి యేసుక్రీస్తుని ప్రభువు అని ఒప్పుకొని, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన పిల్లలుగా చేయబడ్డ మనము ఇక ముందు పాపము చేయము అని చెప్తా ఉన్నారు.
ఇక్కడ పాపము చేయవాడెవడును ఆయనను చూడను లేడు, ఎరుగను లేడు. సో నువ్వు పాపంలో నిలిచి ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. మరేంటండి ఇంకా పాపాలు చేస్తూనే ఉన్నాం అని మీరు అనొచ్చు కదా. ఇక చాలా పాపాలు మన దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా పాపాలు చేస్తూ ఉన్నాం. దాని గురించి దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ పాప రోగాన్ని తీసేయడానికి దేవుడు వచ్చారని. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో ఇంకొంచెం ముందుకు జరిగితే 7వ వచనం, చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మను మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతి జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు. ఆమేన్. అపవాది మొదటి నుండి పాపం చేయవాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఈరోజు అపవాది పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. దేవుని యొక్క సంబంధి పాపము చేయడానికి ఎంత మాత్రము ఇష్టపడడు. సో నీతిని జరిగించడానికి దేవుని బిడ్డ ముందుకు వెళ్తూ ఉంటాడు. పాపం చేయడానికి అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. అలా పాపం చేస్తూ ముందుకు వెళ్ళేవాళ్ళు అపవాది సంబంధులు. నీతిని జరిగించే ప్రతివాడు దేవుని సంబంధి అని ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. అయితే 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. ఆయన బీజము అంటే మనకి తెలుసు కదా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభులో తిరిగి జన్మిస్తారో, తిరిగి నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉంటారో. మనం తిరిగి జన్మించామనడానికి ఏంటి గుర్తు అని మనం చూసాము. యేసుక్రీస్తు ప్రభువులో మనం నూతన సృష్టిగా ఎలా చేయబడ్డాము, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము నింపబడినప్పుడు, దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆయన బీజం మనలో నిలిచి ఉన్నది కనుక మనం పాపం చేయడానికి ఇష్టపడం. హల్లెలూయా. సో మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడు పాపం చేయి ప్రతివాడు అపవాది సంబంధి, నీతిని అనుసరించి బ్రతికే ప్రతివాడు దేవుని సంబంధి. ముందు మనం తెలియక, దేవుని యొక్క కృపను ఎరుగక ముందు, దేవుని ఎరుగక ముందు మనం పాపంలో జీవించాం, పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపం చేస్తూ వచ్చాం. నువ్వు రక్షణ పొందుకోవడానికి నువ్వు నీతిమంతుడు అవ్వాల్సిన అవసరం లేదు. పాపంలోనే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేశారు. రెండవది, స్వస్థత పొందుకోవడానికి కూడా నువ్వు నీతి క్రియలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఉచితముగానే ఆ రక్షణ కార్యములోనే స్వస్థతను కూడా ఇంక్లూడ్ చేశారు. కానీ నీతిమంతుడిగా దేవుని బిడ్డగా కొనసాగడానికి మాత్రం నువ్వు నీతిని అనుసరించాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని కుమారుడిగా లేదా కుమార్తెగా నువ్వు కొనసాగడానికి ఏం చేయాలి? నీతిని అనుసరించి నడవాలి. సో ఇప్పుడు నువ్వు క్రియలు, ఎలాంటి క్రియలు? మంచి క్రియలు చేస్తే నేను దేవుని బిడ్డనా? కాదు. నువ్వు మంచి క్రియల ద్వారా రక్షణ పొందలేదు, కానీ రక్షణ పొందిన ప్రతి బిడ్డ, దేవుని బీజం నీలో నిలిచి ఉంది అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? నీతి క్రియలు చేసి నీతి యందు నడుచుకోవాలి. ఇంకొక మాట చెప్తాను మనకు క్లియర్గా అర్థం అవడం కోసం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మనం ఈ కాంటెక్స్ట్ ఆల్రెడీ రక్షణ గురించి చదివినప్పుడు మనము దాన్ని ధ్యానం చేసాం. అయితే ఈ మాట మాత్రం నేను ఆపాను, అది ఇక్కడ మనకు అవసరమై ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము.
ఇప్పుడు ఏం చేయాలంట? సత్క్రియలను, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను, మంచి క్రియలను చేయడానికి దేవునిలో మనం నూతన సృష్టిగా చేయబడ్డాము. నువ్వు క్రియలు చేస్తే రక్షణ పొందుతావన్నది సత్యము కాదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసం ఉంచితే నువ్వు రక్షణ పొందుతావు. ఆమెన్. నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి విశ్వాసం ఉంచితే దేవుని నీతిగా మార్చబడతావు. ఆమెన్. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధికి వస్తే నువ్వు స్వస్థత పొందుతావు. ఆమెన్. వాటికి నీ నీతి క్రియలు అవసరం లేదు. కానీ దేవుని కుమార్తెగా, కుమారుడిగా ఈ లోకంలో బ్రతకడానికి దేవుని నీతిని నువ్వు అనుసరించి నడుచుకోవాలి. ఆమెన్. నువ్వు దేవుని నీతిని అనుసరించి నడుచుకోకుండా నీ ఇష్టానుసారంగా లేదా అపవాది చేసిన కార్యాలను నువ్వు చేస్తూ ఈ లోకంలో నేను దేవుని బిడ్డనే అని నువ్వు చెప్పుకున్నంత మాత్రాన దేవుని బిడ్డవి కాదు. దేవుని బీజం నీలో ఉంటే నువ్వు పాపం చేయడానికి ఇష్టపడవంట. హల్లెలూయా. ఇక్కడ ఒక పాపం గురించి రాశారు. దాని గురించి ఇదంతా నేను చదువుతా ఉన్నాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఒక పాపం గురించి ఇక్కడ రాయబడింది. 11వ వచనం 10 నుంచి చదువుకుందాం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించు ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. సో పాపం 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 అంటే ఏదో పెద్ద ఘోరమైన పాపాలని మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని నీతిని మనము కొనసాగించకుండా దేవుని బిడ్డలు అంటే సహోదరులు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధి కాదు. ఈరోజు అందరము క్రైస్తవులముగానే కనబడుతున్నాం, చెప్పుకుంటున్నాం. నేను దేవుని బిడ్డని అని మనం చెప్పుకున్నంత మాత్రాన దేవుని బిడ్డలు అయిపోం. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని సొంత రక్షణగా అంగీకరిస్తే నువ్వు రక్షణ పొందేశావు. నువ్వు రక్షణ పొందిన తర్వాత దేవుని బిడ్డగా నువ్వు కొనసాగాలి. అంటే నువ్వు పాపము చేయకూడదు. అసలు దేవుని దృష్టిలో పాపము అని ఏది పరిగణింపబడుతుంది అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నారు. 11వ వచనం, మనం ఒకరిని ఒకడు ప్రేమింపవలనన్నదియే మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. దేవుని బిడ్డ అంటే ఖచ్చితంగా సహోదరుని ప్రేమించాలి. ప్రేమ లేనివాడు నావాడు కాడు. ఆమెన్. ఈరోజు చాలా అనారోగ్యాలకి మూల కారణం, పాపము. ఆ పాపం ఏంటంటే ఫస్ట్ దేవుని దృష్టిలో మొదటిగా దేవుని ప్రేమించాలి, రెండవదిగా నీ సహోదరుని ప్రేమించాలి. ప్రేమ లేని తత్వమే, అంటే ప్రేమను కొనసాగించలేకపోవడమే దేవుని యొక్క బీజం పడ్డ ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేస్తున్నాడు అంటే నువ్వు ఇతరులని క్షమిస్తావు, ప్రేమిస్తావు. ఇది నీలో లేదు అంటే నువ్వు అపవాది బిడ్డవా లేక దేవుని బిడ్డవా ఒకసారి చెక్ చేసుకోవాలి. దేవుడు నిన్ను ప్రేమించారు కాబట్టి నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావు. నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు దేవుని బిడ్డవు కాదు. మళ్ళీ ఇది రాంగ్ డైవర్టీలో వెళ్ళిపోద్ది. చాలామంది ఈ లోకంలో దేవుని బిడ్డలు కాలని వాళ్ళందరూ మంచి వాళ్ళు చాలామంది ఉంటారు. మొన్న ఒక సిస్టరు మెసేజ్ చేస్తే చాలా బాధలో దుఃఖంలో ఉంది, ఒక వ్యక్తి చనిపోయారు అని. నేను వెంటనే కాల్ చేశాను. చాలా ఏడుస్తూ ఉంది. ఈ అమ్మాయి ఎందుకు అంత బాధపడుతున్నావు అంటే, చనిపోయిన వ్యక్తి దేవుని ఎరుగని బిడ్డ, కానీ ఆయన చాలా మంచి వ్యక్తి సిస్టర్, చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి అయినా అది స్వనీతి, ఆ స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానము. స్వనీతిలో మనం కనుక వెళ్తే మనం దేవుని రాజ్యానికి చేరలేము, దేవుని బిడ్డలుగా కూడా స్థాపించబడలేం. మొట్టమొదటి క్వాలిఫికేషన్ నీలో విశ్వాసం ఉండాలి, ఆయన దేవుడు అని ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, దేవుడు చెప్పిన ప్రకారంగా నూతన జన్మ అనుభవంలోనికి మనం రావాలి.
వచ్చిన తర్వాత నువ్వు దేవుని బిడ్డగా కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని బీజం నీలో ఉన్నది కాబట్టి చిన్న పిల్లలారా అని సంబోధిస్తూ యోహాను భక్తుడు రాస్తూ, నువ్వు దేవుని బిడ్డవైతే నీ సహోదరుని ప్రేమించాలి. ప్రేమ లేని తత్వమే భయంకరమైన పాపం దేవుని దృష్టిలో. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. సో ఈరోజు దేవుడిచ్చిన ఒకే ఒక ఆజ్ఞ దేవుని బిడ్డగా కొనసాగడానికి, ఇది చేయబడ్డానికి కాదు, కొనసాగడానికి. దేవునికి బిడ్డగా కొనసాగడానికి ఒకే ఒక ఆజ్ఞ దేవుడిచ్చారు. మొదటిగా దేవుని మనం విశ్వసించాం, ప్రేమించాం, రక్షణలోనికి వచ్చాం. రెండవది నీ సహోదరుని ప్రేమించాలి. ఈ ప్రేమ లేని తత్వం వల్ల ఎంతోమంది పాపంలో పడుతూ ఉన్నారు. అపవాది బిడ్డలుగా, అపవాది సంబంధులుగా మార్చబడుతున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ 12వ వచనంలో అంటారు, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. మొట్టమొదటిగా దేవుడు సృష్టించిన సృష్టిలో ఆదాము అవ్వ, వారికి పుట్టిన మొట్టమొదటి బిడ్డ కయీను, రెండో బిడ్డ హేబేలు. వీళ్ళిద్దరు సహోదరుల మధ్యలో అసలు మొదటి సంతానాన్నే సాతాను పట్టుకున్నాడు. దేవుడు చెప్తారు అక్కడ కయీను దగ్గరికి వచ్చి, ఒకసారి మాట చదువుతున్నాను చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. ఎఫ్ఎస్సి పత్రికలో మనం ఏం చెప్పాం? దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను మనము చేయాలి. ఎందుకంటే నువ్వు దేవుళ్ళో నూతన సృష్టిగా మార్చబడ్డావు కాబట్టి. దేవుడు నిన్ను క్షమించాడు, ప్రేమించాడు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నీకు రక్షణ ఉచితముగా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన రక్షణను పొందుకున్న దేవుని బిడ్డగా నువ్వేం చేయాలి? దేవుడు సిద్ధపరిచిన సత్క్రియను నువ్వు చేయాలి. ఇప్పుడు అది మన బాధ్యత. ఆమేన్. ఒకవేళ నువ్వు ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే అది నీకు పాపం అయింది. దానివల్ల మనమేమి రక్షణలోంచి రాలిపోం, కానీ ఆ పాపం వల్ల కొన్ని ఏంటొస్తాయి? అనారోగ్యాలు వస్తాయి. రక్షణ ఏమి వెళ్ళిపోదు మనలో నుంచి. నువ్వు ద్వేషించడం వల్ల కొంత శాపం వస్తుంది, అనారోగ్యం వస్తుంది. సో దాన్ని ఎందుకు, ఆ కాన్సిక్వెన్సెస్ మన జీవితంలో ఎందుకు వస్తున్నాయి? మరలా ఎందుకు మనం తప్పిపోతున్నాము అంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, దేవుని కయీను సంబంధిగా నువ్వు ఉండవద్దు. కయీను చెప్తున్నాడు, కయీనుతో దేవుడు చెప్తున్నారు, నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా? సత్క్రియలు చేయడానికే కదా దేవుడు మనల్ని రక్షించుకున్నారు, ఆయన ప్రాణం పెట్టి రక్తం గార్చి. నువ్వు పాపక్రియలు ఎన్ని చేసినా దేవుడు క్షమించారు కదా. ఈరోజు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అనే ఒకే ఒక ఆజ్ఞ దేవుడిస్తే, ఆజ్ఞను కూడా మనం అతిక్రమించేస్తున్నాం. ఎంతమంది క్షమాపణ లేకుండా, ప్రేమించకుండా నశించిపోతున్నారు. దేవుని బిడ్డలే, బయటవారు కాదు, దేవుని ఎరిగిన వాళ్ళే, దేవుని అభిషేకంలో ఉన్న వాళ్ళే, దేవుని కృపను పొందుకున్న వాళ్ళే రాలిపోతున్నారు, ప్రేమించలేకపోతున్నారు. ఎంత బాధ అనిపిస్తుందంటే, దేవుని ఎరిగి ఇంకొకరిని నువ్వు ఎలా ప్రేమించలేకుండా ఉన్నావు? దేవుడు ప్రేమనే కదా కోరుకుంటున్నారు. ఆయన మనల్ని ప్రేమించారు. ఎంతగా ప్రేమించారంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు. ఆయన ఎంతగా ప్రేమించారంటే ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చారంట. ఇంత ప్రేమను నువ్వు పొందుకొని, ఇంత ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకొని, ఈరోజు నువ్వు వేరే వాళ్ళని ప్రేమించలేకపోతున్నావు అంటే అది దేవుని దృష్టిలో ఎంత ఘోరమైన పాపంగా పరిగణించబడుతుంది. దానికి కూడా ఆయన పెనాల్టీ చెల్లించారు.
నీ క్షమించలేని మనస్తత్వం గురించి కూడా దేవుడు ఆల్రెడీ రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు. అయితే ఈరోజు మనం ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి. ఆ విషయంలో మనం మనస్సు మార్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:2 మనం చదువుతాం. దేవుని యొక్క చిత్తానికి మన మనస్సుని రూపాంతరం పొందించుకోవాలంట. దేవుని చిత్తం ఏంటి? నీకు క్లియర్గా, తేటగా, స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. దేవుని చిత్తం ఏంటి? ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాద ఒకటి ఉంది, దేవుని మర్యాద ఒకటి ఉంది. లోక మర్యాద ఏం చెప్తుందంటే, వాడు నీకు తప్పు చేశాడు, నీ ఎడల పాపం చేశాడు కాబట్టి వాడిని క్షమించొద్దు అని చెప్తుంది. కానీ దేవుని మర్యాద ఒకటి ఉంది. దేవుడు ఏం చెప్తున్నారు? నేను నిన్ను క్షమించినట్టు నువ్వు వాడిని క్షమించు అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ రాయబడిన మాట, మీరు లోక మర్యాదను అనుసరించొద్దు, లోకానుసారంగా వెళ్ళొద్దు, శరీరానుసారంగా వెళ్ళొద్దు. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వల్ల రూపాంతరము పొందుడి. నీ మనసు మార్చుకో. ఈ విషయంలో నువ్వు మనసు మార్చుకో. దేవుడు చేసిన రక్షణ కార్యంలో నువ్వు స్థిరపరచబడి ఏ అనారోగ్యం లేకుండా సంతోషంగా దేవుడిచ్చిన ఆశీర్వాదంలో నువ్వు కొనసాగాలి అంటే నీ మనస్సు మారాలి అని చెప్తున్నారు దేవుడు. ప్రేమించలేని తత్వము దేవునికి ఇష్టం లేనిది. ప్రేమ ఎక్కడ, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన మనలో ఉంటే మనం కూడా అలానే మార్చబడతాం. ఆయన బీజం మనలో ఉందంట. ఆయన ఆత్మ ద్వారా మనం నింపబడితే ఎవరి మీద మనకి కక్షలు, ఆయాసము, దుఃఖము, ద్వేషము, క్షమించలేని మనస్తత్వం ఇవి మనలో ఉండవు. ఒకవేళ అలా ఉన్నాయి అంటే మనం కయ్యిన సంబంధం అవుతాం అన్నమాట. ఈరోజు ఒక్కటి మనం చెక్ చేసుకుందాం. పాపము వలన ఎన్నో అనారోగ్యాలు, ఈరోజు క్షమించలేని మనస్తత్వం వలన బీపీలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎస్, క్షమించలేని మనస్తత్వం వల్ల షుగర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. లోపల ఆయాసం పెట్టేసుకుని క్షమించలేని మనస్తత్వం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి. మన కంటికి కనిపించిన ఎన్నో అనారోగ్యాలు మనము ఫేస్ చేస్తూ ఉన్నాం. యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? ఎవరి మీద కక్ష పెట్టుకుంటాడు, కోపం రగిలిపోతూ ఉంటుంది లోపల. యాంగ్జైటీ, ఆందోళన వచ్చేస్తూ ఉంటుంది, భయం వచ్చేస్తూ ఉంటుంది. వీటన్నింటికి మూలము, రూట్ కాజ్ ఎక్కడుందంటే నువ్వు ప్రేమను చూపించలేకపోతున్నావు లేదా క్షమించలేకపోతున్నావు. ఇక్కడ ఉంది మూలం. ఆ మూలాల్లో నుంచి మనకి స్వస్థత కావాలి. ఆమెన్. దేవుడు ఈరోజు చెప్తున్నారు, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపాలు క్షమింపబడ్డాయి. దేవుడు నన్ను క్షమించేశారు, దానిలో నో డౌట్. క్షమాపణ పొందిన మనము ఆయన బిడ్డలుగా, ఆయన బీజం మనలో ఉంది కనుక మరలా పాపం చేసే వ్యక్తులుగా ఉండరాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మళ్ళీ ఒకసారి 1 యోహాను 3:12 చదువుతున్నాను. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవునై ఉండెను గనుకనే గదా. తన క్రియలు చెడ్డవి. తప్పు చేసింది కయ్యేను, మళ్ళీ హత్య చేసింది కూడా కయ్యేనే. తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు మంచివి అయినందున చంపేశాడంట. తన తమ్ముడు మంచిగా ఉండడం చూసి ఓర్చుకోలేకపోయాడు. అంటే వాడు కూడా నాకులాగే చెడిపోవాలని కోరుకున్నాడు. అయితే హేబేల్ చెడిపోలేదు, దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆయన అర్పణ అంగీకరించాడు కాబట్టి ఈయనకి కోపం వచ్చింది. ఈరోజు మన చుట్టూ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు.
ఉన్నారా కయ్యన్లు మీ జీవితాల్లో? ఉంటారు ఖచ్చితంగా. ఈ లోక సంబంధులు చాలామంది ఉంటారు. మనం మంచిగా ఉంటే వాళ్ళకి నచ్చదు, చాలా కోపం వస్తుంది వాళ్ళకి. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు సిలువలో మొట్టమొదటి మాట, శ్రమల కాలం అంటున్నారు కదా, సిలువలో యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి మాట ఏం పలికారు? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించు. ఆయన బిడ్డగా మనం కూడా అదే పలకాలి. ఆమేన్. నువ్వు కూడా అదే క్షమాపణ పొందుకున్నావు కాబట్టి నువ్వు కూడా అదే పలకాలి. ఒకవేళ దానికి వ్యతిరేకంగా వెళ్తున్నాం అనుకోండి, ఈరోజు పాపం చేసే వాళ్ళలో మనం కూడా ఉన్నాం. దానివల్ల నువ్వు రక్షణ కోల్పోవు, కానీ దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ మాత్రం మనం అనుభవిస్తాం. సో ఈరోజు ఆ పాపం వల్ల వచ్చే ఆ అనారోగ్యపు పరిస్థితుల్లో మనం పడిపోకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఆ పక్షవాయు గల వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఈరోజు ఇదే అనుకూల సమయం. కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఆయన ఉన్నవి అని చెప్పాడంటే క్షమించబడ్డాయి. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా దేవుడు మన పాపాలని క్షమించేశారు. సో మరలా ఆ పాపాలని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ పాప క్షమాపణ పొందుకున్న మనము ఇతరులని క్షమిస్తున్నామా లేదా అన్నది ఒక్కటి చెక్ చేసుకుందాం. దాని ద్వారా మనం మన జీవితంలో ఏం పొందుకుంటామంటే హృదయంలో శాంతిని పొందుకుంటాం. హల్లెలూయా. ఈ ఒక్కటి జయిస్తే మీరు, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఒక్కసారి హృదయపూర్వకంగా మనుషుల్ని క్షమించడం నేర్చుకుంటే మన హృదయంలో ఎంతో నెమ్మది, శాంతి, సమాధానము, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆనందిస్తారు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మనలో ఆనందిస్తారు. సో 90% అనారోగ్యాల నుంచి నీకు విడుదల వచ్చేస్తుంది. ఆమేన్. సో మూలం, బీజం ఎక్కడుంది? మన అనారోగ్యాలకి బీజం ఎక్కడుందంటే ప్రేమతత్వం లేని స్థితిలో. ఏమైతే మనం చేస్తూ ఉన్నామో మన నిత్య జీవితంలో సత్క్రియలు కాకుండా దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నామో అక్కడ మనం నెమ్మది కోల్పోతున్నాం, సమాధానం కోల్పోతున్నాం, రకరకాల అనారోగ్యాలతో నింపబడుతూ ఉన్నాం. ఈరోజు దేవుడు అన్నింటికీ మూలముగా ఉన్న ఆ పాపాన్ని నీలో నుంచి తీసుకోవడానికి దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు విశ్వాసంతో దేవుని అడిగితే చాలు. దేవా, ఈ వ్యక్తిని క్షమించడానికి నాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, ఈ వ్యక్తిని ప్రేమించడానికి మీరు నాకు సహాయం చేయండి. హృదయపూర్వకంగా నేను క్షమించడానికి, ప్రేమించడానికి సిద్ధముగా ఉన్నాను. నాకు సహాయం చేయండి అని విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆ మూలముగా ఉన్న ఆ పాపము నీలో నుంచి కంప్లీట్గా తొలగిపోద్ది. ఇదే అనుకూల దినం. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే ఆ క్షమాపణని మనం పొందుకుంటూ మనం అనేకులకి ఇవ్వగలుగుతాం. ఆ జీవం నీలో నుంచి అనేకులకి ప్రవహిస్తుంది. ఆమేన్. సో అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ ఒక్క వచనము మనం ఈరోజు నేర్చుకున్నది ఒకే ఒక పాయింట్. పాపం వలన అనారోగ్యం వస్తుంది. దేవుడు ఆ పాపాన్ని క్షమించేశారు, అనారోగ్యానికి విడుదల ఇచ్చేశారు. సో నా జీవితంలో ఆ స్వస్థతను నేను అనుభవించాలి అంటే దేవుడిచ్చిన క్షమాపణ నేను పొందుకున్నాను కాబట్టి నేను కూడా ఇతరులను క్షమించాలి, ప్రేమించాలి. ఆమేన్. తద్వారా సంపూర్ణ స్వస్థతలో నేను కొనసాగాలి అని మనం నేర్చుకున్నాం. సో అట్టి కృప మనందరి జీవితాల్లో కలుగునుగాక. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.